వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజున కడప ఎంపీగా అవినాష్ రెడ్డి పోటీ చేయబోతున్నారు వైఎస్ఆర్సీపీ వైపు నుంచి. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఆయన మీద ఎంత వ్యతిరేకత వ్యక్తమైన అవినాష్ రెడ్డి మీద, బట్ ఈరోజు అవినాష్ రెడ్డినే కడప ఎంపీగా కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే తీరా ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ జగన్మోహన్ రెడ్డికి ఈ రోజున అనేక ప్రతికూల పరిణామాలు ఎదురవుతూ ఉన్నాయి. అందుకే ఈ రోజున కడప ఎంపీగా అవినాష్ రెడ్డిని పక్కన పెట్టి ఆ ప్లేస్లో అభిషేక్ రెడ్డిని తీసుకురాబోతున్నారనే ప్రచారం అయితే జరుగుతోంది. ఇది ఎవరో అన్న మాట కాదు, కేవలం జరుగుతున్న ప్రచారం కాదు. ఒకవైపు షర్మిల లాంటి వాళ్ళు కూడా ఇక ఆమె కడప ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు. పీసీసీ హోదాలో ఉన్నారు. ఆవిడ తన ప్రచారాన్ని కూడా కడప నుంచి ఆమె ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు తనకు భయపడి తన అన్న ఏదైతే అవినాష్ రెడ్డిని మార్చేసి అక్కడ వేరే వ్యక్తిని తేబోతున్నారు అంటూ కూడా ఆమె లీక్లు ఇస్తూ వస్తున్నారు. అయితే ఇది షర్మిల కేవలం లీక్లు ఇవ్వడమే కాదు, ఇలాంటి చర్చ అయితే వైసీపీలో కూడా నడుస్తుంది. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్ డిస్కషన్స్లో ఉన్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అందుకు కారణం కూడా ఉంది. అయితే ఇక్కడ అవినాష్ రెడ్డి ప్లేస్లో తెర మీద తీసుకొస్తున్న మరొక వ్యక్తి అభిషేక్ రెడ్డి. ఆయన జగన్మోహన్ రెడ్డి మరో పెద్దనాన్న ప్రకాష్ రెడ్డి కొడుకు అనే చెప్పుకోవాలి. వాళ్ళు కూడా ఆ స్థాయిలో కడప పులివెందుల మీద ఒక హోల్డ్ అయితే ఉంది. సో అలాంటి అభిషేక్ రెడ్డిని ఈ రోజున అక్కడ ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం అయితే జరుగుతోందన్న చర్చ జరుగుతోంది. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి తన తండ్రి మరణం తర్వాత పార్టీ పెట్టున్నారు వైఎస్ఆర్సీపీ పేరుతోనే. అప్పటి నుంచి కూడా అప్పటిదాకా వివేకానంద రెడ్డి లాంటి వాళ్ళు వైఎస్కి అండదండలు అందించినప్పటికీ కూడా, బట్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత వివేకానంద లాంటి వాళ్ళు కేవలం కాంగ్రెస్లోనే ఉండిపోయినారు. ఆయన ఎమ్మెల్సీ మంత్రి కూడా అవడం జరిగింది కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో. బట్ వేరే వైఎస్ఆర్సీపీలో ఆ రోజున ఎప్పుడైతే వివేక అటువైపు వెళ్ళారో దెన్ అవినాష్ రెడ్డి అండ్ భాస్కర్ రెడ్డి వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు, వాళ్ళ ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు. 14 ఎన్నికల్లో అవినాష్ ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. కడప ఎంపీ టికెట్, కడప ఎంపీగా అవినాష్ రెడ్డి గెలుచున్నారు. వన్స్ ఎప్పుడైతే అవినాష్ రెడ్డి గెలిచారో అటు కడప పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ స్థానాలతో పాటు పులివెందుల జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ పులివెందుల మీద కూడా హోల్డ్ తెచ్చుకోవడంలో అవినాష్ రెడ్డి సక్సెస్ అయ్యారు. భాస్కర్ రెడ్డి కూడా సక్సెస్ అయ్యారనే చెప్పుకోవాలి, జిల్లా మొత్తాన్ని తమ చేతిలో పెట్టుకోవడంలో. బట్ ఆ తర్వాత మనం చూసినట్లయితే తీరా ఎన్నికల నాటికి వచ్చేటప్పటికి 2019 పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైన హోల్డ్ అయితే అలాగే కొనసాగింది. బట్ 2019 ఎన్నికల సమయానికి వచ్చేటప్పటికి ఆ రోజున ఎప్పుడైతే వివేక్ ఆ తర్వాత రోజుల్లో వైఎస్ఆర్సీపీలోకి వచ్చి అవినాష్కి థ్రెట్గా మారుతూ వచ్చారో ఆయన తన సొంత ఇంట్లోనే ఆయన హత్యకు గురై ఉన్నారు. ఆ ఎపిసోడ్ అందరికీ తెలిసిందే కూడా. అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అప్పుడు సిబిఐ విచారణ కూడా అడుగున్నారు. ఒక సెంటిమెంట్ అస్త్రంగా తన బాబాయ్ హత్యను మార్చుకున్నారు. ఆ తర్వాత చూసినట్లయితే ఇక తను ముఖ్యమంత్రి తర్వాత ఎప్పుడైతే సిబిఐ విచారణ వద్దు అని విరమించుకున్నారో అప్పటి నుంచి కూడా ఆయన సోదరైన సునీత ఎక్కే గడప దిగే గడప అని తేడా లేకుండా తన తండ్రి మరణానికి సంబంధించిన వ్యక్తులకు శిక్ష పడేలా చేయడంలో చాలా సీరియస్గా ఫైట్ చేస్తూ వచ్చారు. ఈవెన్ అవినాష్ రెడ్డి ప్రజెంట్ బెయిల్ మీదే ఉన్నారనుకోవాలి. ఆ కేసు విషయంలో సునీత చేసిన ఫైట్ కారణంగా ఏకంగా భాస్కర్ రెడ్డి అయితే జైలుకు కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున అటు సునీత, అటు నేషనల్ మీడియా మొదలుకొని లోకల్ మీడియా వరకు అందరినీ ఇష్యూలో ఇన్వాల్వ్ చేశారు. ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంటు, భారతీ ఇన్వాల్వ్మెంట్తో సహా డైరెక్ట్ అవినాష్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆమెకు మద్దతుగా షర్మిల విజయమ్మ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. షర్మిల ఏకంగా ఈరోజు పీసీసీ చీఫ్ హోదాలో ఉన్నారు. ముందుగా సునీత కడప ఎంపీగా పోటీ చేస్తారు. రాజకీయంగా ఆమెకి అటు కూటమి సభ్యులు కూడా మద్దతు ఇస్తారనే చర్చ జరిగినప్పటికీ ఈరోజు సునీత కానీ సౌభాగ్యం కానీ పోటీ నుంచి విరమించుకోవడం జరిగింది అనివార్య కారణాలతో. ఇక ఏకంగా కడప నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ఈరోజు షర్మిల కూడా నిర్ణయించుకున్నారు. ఆల్రెడీ ప్రచారాన్ని కూడా ఆమె స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు షర్మిలతో పాటు ప్రతి సభలో కూడా సునీత పాల్గొంటూ ఉన్నారు. కేవలం ఈరోజు కడపలోని రాష్ట్ర వ్యాప్తంగా వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఎంత చర్చనీయాంశం అవుతుందో ఈవెన్ కడప పరిధిలో కూడా ఈరోజు అదే స్థాయిలో అంశం చర్చనీయాంశం అవుతుంది. ఒక సెంటిమెంట్ అస్త్రంగా మార్చడంలో ఈ ఇష్యూని అటు సునీత కానీ షర్మిల కానీ సక్సెస్ అయ్యారని అనుకోవాలి. రేపు ఉదయం అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ డైరెక్ట్గా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, అవినాష్ రెడ్డి హంతకుడు అనేసే విధంగా. సో ఇది నిజంగానే అక్కడ లోకల్ ప్రజల్లో కూడా వివేకానంద రెడ్డి మీద, ఆయన హత్య మీద ఒక సింపతి అయితే క్రియేట్ అవుతూ వస్తుంది. ఇవన్నీ ఇక కూటమి సభ్యులు కూడా కూటమి నుంచి కూడా మద్దతు షర్మిలాకే ఉందనే ప్రచారం జరుగుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో అవినాష్ రెడ్డి ఎదురుగా కనిపిస్తూ ఉంటే డైరెక్ట్ ఆయన దానిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కేసులో. సో అలాంటి అవినాష్ నిజంగా ఈ రోజున పూర్తి స్థాయిలో మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది వైఎస్ఆర్సీపీకి. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈరోజు అవినాష్ ప్లేస్లో అభిషేక్ని తీసుకొస్తారని చెప్తున్నారు. ఆయన మరో పెద్దనాన్న కొడుకు ప్రకాష్ రెడ్డి కొడుకు అభిషేక్. గతంలో అవినాష్ రెడ్డి ఈ కేసును ఎదుర్కొంటున్న సమయంలో కొన్ని రోజుల పాటు పులివెందుల బాధ్యతల నుంచి అవినాష్ను తప్పించి అభిషేక్నే నియమించారు జగన్మోహన్ రెడ్డి. సో ఇప్పుడు ఇక నామినేషన్ వేసే రోజుకి వచ్చేటప్పటికి అవినాష్ని పక్కన పెట్టి అభిషేక్కి ఆ టికెట్ ఇస్తారనే ప్రచారం అయితే జరుగుతోంది. ఇది షర్మిల కూడా లీక్లు ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి అభిషేక్ లాంటి వాళ్ళు కూడా అక్కడికి ఆయన ఫ్యామిలీ కూడా అక్కడ హోల్డ్ అయితే ఉంది, వాళ్ళ నాన్నకు కానీ ఆయనకు కానీ. సో మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు పక్కన ఉండడానికి ఎంతవరకు ఒప్పుకునే అవకాశం ఉంటుంది, అవినాష్ని ఎంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి కన్విన్స్ చేసే అవకాశం ఉంటుంది అనేది ఒక కీలక అంశం. బట్ ఇదే సమయంలో షర్మిల ఎంతవరకు కూడా ఆయన అభిషేక్ రెడ్డి షర్మిలని ఎదుర్కోగలరు అనేది కూడా మరో కీలక అంశం అనేది చెప్పుకోవాలి. మొత్తానికి
కూడా ఈరోజు అవినాష్ రెడ్డిని పక్కన పెట్టి అభిషేక్ని జగన్మోహన్ రెడ్డి తెర మీద తీసుకొస్తే ఎంతవరకు వైఎస్ఆర్సీపీకి కడప ఎంపీ సీట్ అనేది వర్కౌట్ అవుతుందనేది మాత్రం ఈరోజు జిల్లా మొత్తం మీద ఒక హాట్ టాపిక్ అయిన ఇష్యూగా మారిందన్నది వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.